श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 6/3/2024 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణ సౌలభ్యం బాగా కనబడుతోంది। వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును। స్వదేశంలో కూడా మీరు మంచి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు ఉన్నాయి। కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు, నెలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాక్చాతుర్యంతో అందరి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో మంచి శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది। ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభానికి దారితీస్తుంది। అలాగే విడిపోయినటువంటి మిత్రులు కానీ భాగస్వామి వ్యాపారులు కానీ కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి। సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా శుభయోగాలు। ఈరోజంతా కూడా మీకు శుభం జరిగే అవకాశం కనబడుతోంది। ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన పోవచ్చు। ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి ఇది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి తొందరపాటుతనము, అనవసర వివాదాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులతో ప్రయాణం, ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో విద్య లేదా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయకూడదు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, అలాగే ఈ మధ్యవర్తిత్వంలోంచి బయటపడే ప్రయత్నం చేయండి, మధ్యవర్తిత్వం చేయకండి, మ్యారేజ్ బ్యూరో మాటలు తప్పకుండా వినకండి ఈ రోజున, అది మీకు నష్టం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి, చాలా జాగ్రత్త। వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యులతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సూచిస్తున్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి। ఆధ్యాత్మిక చింతన, అలాగే తీర్థయాత్ర సేవన మీకు మంచి ఫలితాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, వచ్చే వారికి ఇబ్బంది, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, రైతన్నులకి పంట నష్టము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అధికమైనటువంటి రసాయనాలు చల్లడం వల్ల పంట నష్టపోయే అవకాశం ఉంది। రైతులు సేంద్రియ ఎరువులుగానే వాడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం। అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుమానాలు, అవమానాలు, ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది। చేనేత, వస్త్ర, దర్జీ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ముఖ్యంగా ఈ బాణసంచ కర్మాగారంలో ప్రమాదం సంభవించింది। ఇంటిలో కూడా మహిళామణులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। సీనియర్ సిటిజన్స్ మీ ఓటీపీలను ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి, తొందరపాటుతో అంతలో వాళ్ళు చేసి మీ అకౌంట్ సీజ్ అయిపోతుంది, అర్జెంటుగా మీ డబ్బులను నష్టపోతారు, మీకున్న 25 లక్షలు పోతాయి అని చెప్పేసి మిమ్మల్ని హడావుడి పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు। కాబట్టి కాస్త మీరు తొందరపాటుతనం లేకుండా ఆ ఫోన్ కట్ చేసి
కాసేపు ప్రశాంతంగా ఉండి నేరుగా బ్యాంకుకు వెళ్ళి ప్రయత్నం చేయండి. బ్యాంకు ద్వారా ఎవరైనా ఫోన్ చేసి మీ వివరాలు తీసుకోండి. ఓటీపీలు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. క్రెడిట్ కార్డ్స్ లాంటివి కూడా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ బ్యాంకు లావాదేవీల్లో పక్కన్న వాళ్ళని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజంతా కూడా మీరు భగవద్గీత పారాయణం చాలా శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. 5 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలా ఎవరికైనా పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:26 నుంచి 9:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభము, మంగళప్రదము, ఆనందయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, సమస్తమైనటువంటి రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఫైనాన్స్, చిట్ ఫండ్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వల్ల ఇంట్లో ఏదైనా ఉన్నతమైనటువంటి ఉత్సవం జరిగే అవకాశం కనబడుతోంది. ఆస్తి పంపకాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది యోగాలు. ఎల్ఐసి, గృహ నిర్మాణ ఏజెంట్లకి టార్గెట్ తప్పకుండా రీచ్ అవ్వగలుగుతారు. అనుకూలవంతమైన శుభయోగాల ప్రాప్తి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తులకి ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందు లేదా ఇతరుల సహకారం వల్ల, మిత్రుల సహకారం వల్ల ఒక ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి. లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చును. నూతన గృహయోగం ఉంటుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, మాట తీరు, వ్యవహార శైలి అనుకూలంగా ఉంటుంది. పెద్దల మాటని శిరసావహించడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. ఇతరుల నుంచి రావాల్సిన వస్తువు కానీ, ధనము కానీ తప్పక మీ దరి చేరుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకి లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగము, వస్తువాహన సౌలభ్యము, ధనధాన్య వృద్ధి,
వృత్తి ఉద్యోగ అభివృద్ధి, ఆరోగ్యము, ఆనందకరమైన శుభయోగాలు జరిగే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాలు సమస్యపేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అహంకారం, అతి ఆత్మవిశ్వాసం, ఇతరులతో ఘర్షణ వాతావరణం, వాహన వేగము, మద్యపాన సేవనం, నిద్రలేమితనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఆకస్మికమైనటువంటి ఉద్యోగ బదిలీలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పుడు పనులు మీకు ఉద్యోగాన్ని బదిలీ కావించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. అలాగే లంచగొండలుగా పట్టుబడే అవకాశం. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, న్యాయశాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, రైతన్నలకి కష్టకాలం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు ఇబ్బంది పొందవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులకు ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల నష్టం. రాజకీయ నాయకులకి అవమానాలు, ఉన్న పదవిలోంచి మిమ్మల్ని తొలగించే అవకాశం లేదా పార్టీ ఫిరాయింపులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకి నష్టాలు. ఇతరుల మాటను అధికంగా నమ్మకండి. వేరే దేశాలలో కళా ప్రదర్శన అని చెప్తే తొందరపడకండి. అడ్వాన్స్గా మీరు ఎదురుగా డబ్బిచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే క్రీడాకారులు కూడా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టకాలంగా చెప్పవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చెప్పుడు మాటలు వినడం, అనవసర వివాదాలు తలదూర్చడం, అనవసర ప్రయాణాలు, మధ్యవర్తిత్వం చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అలాగే ఈరోజు వీరికి ఉదయం పూట ఎవరికైనా పాలు, పెరుగు దానం ఇవ్వండి. శివాలయ సందర్శన మీకు అత్యంత అనుకూలతను కలిగిస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 8:43 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టయోగము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, బంధుమిత్రుల సమాగమము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ చాలా మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు. రుణపీడ పరిహారం జరగబోతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకుంటారు. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళుతుంది ఖచ్చితంగా. విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మధ్యవర్తిత్వంలో నుంచి తప్పక బయటపడేటువంటి శుభయోగాలు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆర్థికమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి చాలా మంచి శుభయోగం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా శుభయోగం, ఆర్థిక లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం. విద్యాలయ, స్వర్ణకార, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి తప్పక ఈరోజు శుభవార్త వింటారు ఖాయం. నూతన దంపతులు సంతాన శుభవార్తలు వినడం ఖాయంగా చెప్పవచ్చును. ఈరోజు మీకు అనుకూలవంతమైన ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందము, రుణ విమోచనము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, మంచి సంతోషకరమైన వార్తలు వినే అవకాశం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి, సినిమా రంగంలో వ్యాపార లాభం బాగుంటుంది, దర్శక నిర్మాతలకి లాభంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిద్ధాంతికి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి చోట అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధిని, వ్యవహార లాభాన్ని, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, అనుకున్న పని సునాయాసంగా సాధించే అవకాశం బలంగా కనబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, శత్రునాశనము, మిత్రలాభము, ఉద్యోగ లాభము, విద్యాలాభం. ఉద్యోగంలో కూడా అనుకున్న చోటికి బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. నూతనమైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఖచ్చితమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఇక విద్యార్థికి చెప్పవలసిన అవసరమే లేదు. మంచి బ్రహ్మాండమైనటువంటి ఉన్నత విద్యా ప్రాప్తి. లేదండి మా అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు అనుకున్న వ్యక్తులు కూడా ఈ రోజు రాసేటువంటి పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి ఉన్నత శ్రేణిలో విద్యా పరిపూర్ణత పొందుకోనగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆరోగ్య లాభం, ఆనందయోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. సీనియర్ సిద్ధాంతికి, మహిళా మండలికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కించిత్ ప్రమాద సూచన. ముఖ్యంగా మద్యపాన సేవనమే మీకు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం వల్ల ప్రమాదం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉన్నటువంటి విషయాలు. గత మాసంలో మనకి ఫిబ్రవరి 18-20 తారీఖు మధ్యలో అనుకుంటా నేను ఒక మహానుభావురాలు చెబుతూనే ఉన్నాను నేను, అమ్మ జాగ్రత్త. ఆవిడ ధనుసు రాశి, పేరు చెప్పక్కర్లేదు కానీ ధనుసు రాశి. ఆవిడ ఇంట్లో కిలోల కొద్ది బంగారం. అంతకుముందు నెలలో మహానుభావుడు, 1000 కోట్లు 100 కోట్ల లంచాలు పుచ్చుకునేటువంటి వ్యక్తి. సో ఇలా ఈరోజు కూడా ఈ రాశి వారికి ప్రమాదము, నష్టము, ఉద్యోగ భంగం తప్పకుండా మీరు కృష్ణ జన్మస్థానం ఉండడం ఖాయం. ఒకవేళ అటువంటి వాటికి దూరంగా ఉందనుకోండి, హాయిగా మీ ఉద్యోగ బాధ్యతలు బాగా ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ము, రాశులను నమ్మకు అని చెప్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తోంది అంటే, ఇది నీకు ఈ విధి, ఈ యొక్క పని నీకు అప్పచెప్పబడింది, ఈ పనిని పూర్తి చేయి. ఆ పని అందరికీ పూర్తి అవుతుందా? దాంట్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి, లేదా ఆకస్మిక విజయాలు సంకల్పిస్తాయి.
అటువంటి ఆటంకాలని, విజయాలని, వెనక ముందు ఆలోచనని చెప్పగలిగేటువంటి శక్తి ఉన్నటి ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. కర్మ సిద్ధాంతం తప్పదు. ఈ జాతకంలో శని భగవానుడు పట్టాడంటే శని తప్పకుండా నష్టాన్ని చేస్తాడు. నష్టాన్ని మనం తగ్గించుకునే నష్టం. ఆ నష్టం వస్తావు నష్టం ప్రాణం పోయి వచ్చింది కానీ వేలు కట్ అయిపోతుంది, లేదా కాలుకు ఆపరేషన్ అవుతుంది కానీ ప్రాణం పొదుగా. కానీ కర్మ సిద్ధాంతంలో నీ ప్రాణహాని ఉందని చెప్తోంది. కానీ జాతకం ద్వారా మనం చేసిన పుణ్యబలము ద్వారా ఈ ప్రాణహాని మనకి తగ్గిపోయి చిన్న ప్రమాదంతో తొలగిపోతుంది. శని పట్టినప్పుడు లేదా ఇతరత్ర నెగిటివ్ గ్రహాలు ఉన్నప్పుడు ప్రమాదాన్ని పూర్తిగా మనం తొలగించాలేమో, ప్రమాద తీవ్రత తగ్గించుకోవచ్చును. అదే జ్యోతిష శాస్త్రం చెప్తోంది. జ్యోతిషం సూచకం శాస్త్రం. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఎవరికి ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నా శాస్త్రం మీద. ఇది నా శాస్త్రం, జ్యోతిష శాస్త్రం జ్యోతిష్యులకి తెలిసిన శాస్త్రం. దీన్ని చదువుకోండి, మీరు జ్యోతిష్యుడిగా మారండి. అంతే దీని గురించి అవాకులు చవాకులు పేలకండి, అది మంచిది కాదు. ప్రస్తుతాంశం ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడడం, సీనియర్ సిటిజన్స్ మహిళామణులు మోసపోవడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఈవెంట్స్ దొరకక లేదా వచ్చిన ఈవెంట్స్ తప్పుడుగా వచ్చేసి అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణలో నష్టాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలో నష్టాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, రైతన్నలకి పంట నష్టం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా ఇబ్బందులు కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్త ఉండండి. జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. అన్నీ నాకే తెలిసినటువంటి అహంకారపూరిత మనస్తత్వం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. మౌనము నక్తము మీకు వాళ్ళ శుభాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా మీరు లలితా సహస్రనామం చదువుకోవలసిందే. ఈ లలిత సహస్ర చదువుకోకపోతే మీకు ప్రమాదం జరగడం ఖాయము. ఏమిటండి, బెదిరిస్తున్నారా? బెదిరింపే. జరిగే ప్రమాదాన్ని పసిగట్టగలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర ప్రయాణం మీకు నష్టానికి, తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా విద్యార్థులకి ఉద్యోగస్తులకి నష్టం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈరోజు భగవద్గీత పారాయణం 5 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి. మంచి నీళ్లు అంటే రాగి చెంబులో కానీ స్టీల్ చెంబు నీళ్ళు నుంచి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఉదకుంభ దానం ఇవ్వండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:16 నుంచి 3 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా ప్రశాంతమైన ఫలితాలు. ధనధాన్య వృద్ధి, రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి నయా పైసతో సహా డబ్బును తీర్చి వేయగలిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మిత్రుల కలయిక, ఇంట్లో శుభకార్యము, శుభవార్తాశ్రవణము, వివాహ యోగము, బంధులాభము, ప్రశాంతమైన జీవనము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, సోదర మైత్రి బాగా ఉంటుంది. ఆకస్మిక విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి పంట యోగం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలో శుభయోగము,
రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల క్రీడకు అభివృద్ధి, చాలా మంచి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించబోతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూల శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ చక్కటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో విద్యాలాభం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటులకి, దర్శక నిర్మాతలకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో శుభయోగం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, గృహయోగం, ధనయోగం, ఆస్తి పంపకల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం. లాటరీ లెవెల్లో జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.